దీనికి అందరికీను పేర్లు ఇవ్వని వాళ్ళందరూ తీసుకొచ్చి ఇక్కడ హారిక అనే అమ్మాయి ఉంటుంది, తనకి పేర్లు ఇవ్వండి. విష్ణు సహస్రనామం గ్రూప్ వాళ్ళందరూ కూడా ఇక్కడ పేర్లు ఇవ్వండి. ఒక 5 నిమిషాల్లో గురువందనం స్టార్ట్ అవుతుంది. గురువందనం స్టార్ట్ అయిన తర్వాత ఆ తర్వాత కార్యక్రమాలన్నీ మొదలవుతాయి. రామచంద్ర గారికి స్వాగతం. జగద్గురువుల కృపా కటాక్షం చేత తృతీయ వార్షికోత్సవం చేసుకుంటుంది శారదా శంకర భక్తి సుధా బాల వికాసం. ఆయన అనుగ్రహం వల్ల ముందు 5 పిల్లలతోటి పెట్టి దగ్గర బయట ఊర్లలోనూ ఇక్కడ హైదరాబాద్లోనూ ఇంచుమించుగా 1500 మంది పిల్లలు ఉన్నారు. 15 మంది పిల్లలు ఇక్కడికి వచ్చారా అంటే ఖచ్చితంగా రాలేకపోతున్నారు పిల్లలందరూ. పాపం కొందరికి వేరే రకరకాల ఇబ్బందులు, ఆ తర్వాత పరీక్షలు, లేకపోతే ఇంకొకటి ఇప్పుడంతా కూడా ఊళ్ళో జ్వరాలు అవి ఉన్నాయి కదా, అందుకని రాలేకపోతున్నారు. 10 నిమిషాలలో మనం అందరం కూడా గురువందనం చేసుకొని ఆ తర్వాత దీప జ్వరం అవన్నీ చేస్తాము. మా అనౌన్సర్ హారిక తల్లాపగడ ఈరోజు మీ అందరికీ కూడా వ్యాఖ్యానం అనేది అందిస్తుంది. ఉభయ జగద్గురువుల ఆశీస్సులతో శ్రీ శారదా శంకర భక్తి సుధా బాల వికాసం తృతీయ వార్షికోత్సవం జరుపుకుంటోంది. ఈ సందర్భంగా విచ్చేసిన పెద్దలైన శ్రీ ఎంవీఆర్ శర్మ గారు, ఈయన దర్శనం మాసపత్రిక సంపాదకులు మరియు దర్శనం టీవీ వ్యవస్థాపకులు, దీనికి స్వాగతం పలుకుతోంది శ్రీ శారదా శంకర భక్తి సుధా బాల వికాసం. అలాగే శ్రీ కామేశ్వర శర్మ గారు, ఈయన రిటైర్డ్ జడ్జి, వృత్తిపరంగా జడ్జి వృత్తి చేసినప్పటికీ కూడా ఈయనకి నియమనిష్టలు కలవారు, గొప్ప ధార్మికవేత్త, అలాగే నమ్రత నియమ నిష్టలు కలవారు ఈయన. సో ఈయన కూడా మన శారదా శంకర భక్తి సుధా బాల వికాసం స్వాగతం పలుకుతోంది. అలాగే శ్రీమతి కైపా పద్మావతి గారు, ఈవిడ పిల్లలకు పెద్దలకు చాలా సంస్కృత శిబిరాలు నిర్వహించి మన దైవ భాష అయిన సంస్కృతంలో పరిచయం చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 11 గంటలకు ఆన్లైన్ క్లాసెస్ నిర్వహించి సంస్కృతంలో నేర్పించడంలో నిష్ణాతులు వీరికి కూడా మన సంస్థ తరపున స్వాగతం, సుస్వాగతం.
మొదటిసారిగా కార్యక్రమం నిర్వహిస్తోంది. నా తదనంతరం ఇది తనే కదా మరి చూడవలసింది. మీలాంటి వాళ్ళ పెద్దలందరినీ ఇలాంటి చిన్నపిల్లలు ఎంతనేదన్నా మళ్ళీ చేయాలి కదా, అందుకని కొంచెం అటు ఇటుగా చెప్తూ ఉంటుంది. పెద్దలందరూ కూడా మందించి మా కోడల్ని మా మనవల్ని వచ్చిన మనవలు మనవరాలు ఎంతమంది వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆశీర్వదించి కార్యక్రమాలన్నీ చూసి అప్పుడు మేము ఇచ్చే ప్రసాదాన్ని స్వీకరించి మనం ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్దాం. మళ్ళీ ఇంకో కార్యక్రమం పెట్టినప్పుడు మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి గురువందనం చేసుకుందాము. అందరూ కూడా లేచి నిలబడితే గురువందనం చేద్దాం. శ్రీ గురుభ్యో నమః. శంకారూపేణ మచ్చిత్తం పంచీకృతమభూత్యయా కింకరీయస్య సామాయా శంకరాచార్యమాశ్రయే. ప్రహ్లాదవరదో దేవో యో నృసింహో పరో హరిః నృసింహోపాసకం నిత్యం తం నృసింహం గురుం భజే. శ్రీ సచ్చిదానంద శివాభినవ్య నృసింహ భారతీయచేంద్రాన్ విద్యానిధిన్ మంత్రనిధిన్ సదాత్మనిష్టాన్ భజే మానవ శంభురూపాన్ తదాత్మానధ్యాననిరతం విషయేభ్యః పరాన్ముఖం. నవమీ శాస్త్రేషు నిష్ణాతం చంద్రశేఖరభారతిం వివేకినం మహాప్రజ్ఞం ధైర్యోదార్యక్షమానిధిం తదాపి నవపూర్వం తం విద్యాతీర్థం గురుం భజే. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. భారతీ కరుణాపాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థమాశ్రయే. విద్యావినయసంపన్నం వేదరాజం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విజయశేఖరభారతీం. శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య పదవాక్య ప్రమాణపారావారపారిణ యమనియమాసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణాధ్యానసమాధ్యాష్టాంగయోగనిష్టానిష్ట తపశ్చక్రవర్తి అనాథవిచ్ఛిన్న శ్రీ శంకరాచార్య గురు పరంపరా ప్రాప్త షడ్దర్శన సాధనాచార్య వ్యాఖ్యాన సింహాసనాధీశ్వర సకల నిగమాగమచారోదయ సాంఖ్యప్రయ ప్రతిపాదక వైదిక మార్గ ప్రవర్తక సర్వతంత్ర స్వతంత్ర ఆదిరాజధాని విద్యానగర మహారాజధాని కర్ణాటక సింహాసన ప్రతిష్టాపనాచార్య శ్రీమద్రాజాధిరాజ గురు భూమండలాచార్య దృశ్యచంద్రపురవరాధీశ్వర తుంగభద్రాధీరాజి శ్రీమద్విద్యాశంకర భారతరత్నారాయణ శ్రీమజ్జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి గురు కనకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి తత్కరకమల సంజాత శ్రీమజ్జగద్గురు శ్రీ శ్రీ విజయశేఖర భారతి మహాస్వామి చరణారవిందయోః సాష్టాంగ ప్రణామాన్ సమర్పయామः. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ గురవే నమః. జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీ తీర్థ మహాసన్నిధానం వారికి జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విజయశేఖర భారతీ సన్నిధానం వారికి ఇప్పుడు దీపం ప్రజ్వలన